మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాన్ని సందర్శించారా? ఒకవేళ మీరు ఈ దేవాలయాన్ని సందర్శించి ఉంటే తప్పకుండా ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళకి కలిగే సందేహాలని మీరు తీర్చి మన సనాతన ఆలయాల వైభవ వ్యాప్తికి మీ వంతు తోడ్పాటుని అందించండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి జై మహాలక్ష్మి అంటూ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం వచ్చేసి మహారాష్ట్రలోని పవిత్రమైన కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ అమ్మవారు అంబాబాయి స్వరూపంలో కూర్చుని దర్శనమిస్తారు. భక్తుల కోరికలు తీర్చే సౌభాగ్యలక్ష్మిగా ఈ క్షేత్రం విశేషంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చాళుక్యరాజు కర్ణదేవుడు చేత క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. తర్వాత యాదవులు, శిలాహారులు ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. మరాఠా చక్రవర్తి శివాజీ మహారాజు కూడా ఇక్కడ పూజలు నిర్వహించినట్లు చరిత్ర పేర్కొంటుంది. గర్భగుడిలో మహాలక్ష్మి అమ్మవారు 4 చేతులతో కూర్చొని ఉన్న స్వరూపంలో దర్శనమిస్తారు. ఆలయం గోడలపై పురాణాల ఆధారంగా చెక్కబడిన శిల్పాలు దైవ చరిత్రను ప్రతిబింబిస్తాయి. కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే 7 జన్మల పాపాలు తొలగి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగేటువంటి మహోత్సవాలు అత్యంత వైభవంగా కూడా ఉంటాయి. ఈ ఆలయ దర్శనంతో భక్తులకు సంపద, సౌఖ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని శాస్త్రాలు వచనమిస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే వీలు చేసుకుని ఈ టెంపుల్కి వెళ్ళిరండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. కనీసం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ వీడియో చూసి జై మహాలక్ష్మి అంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి.